అట్లాగే నాయన నరసింహారెడ్డి గారు కార్మిక పక్షపాతి. నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే, కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా కార్మికుల ఇష్యూలు తీసుకొని వచ్చేది వారు. నీకెందుకే ఇవన్నీ అంటే, అరే నేను ఎదిగిందే వాళ్ళతోని, కార్మికులే నన్ను లీడర్ చేసిండ్రు, నేను విఎస్టీ నుంచి మొదలు పెడితే ఎన్నో దానిలా నేను కార్మిక సంఘంలోకి వెళ్ళి వచ్చినోడిని, సోషలిస్ట్ నాయకుడిని, నాకెందుకంటవేంది నువ్వు అని చెప్పి లొల్లి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను పరిశ్రమలు యాజమాన్యాలు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వాళ్ళ పొట్టగొట్టద్దు, శ్రమ దోపిడీ జరగద్దు అని గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దల నరసింహారెడ్డి గారు. వారి గురించి, వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే, వారు సంపాదించింది పేరు, డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించారు. ఎంత పేరు ఎట్లా వస్తుందంటే మనిషికి జీవితంలో, నాకు బాగా గుర్తుంది, నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా. 2005 సంవత్సరమో 6 సంవత్సరమో కరెక్ట్గా గుర్తులేదు. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో 6 మంత్రులు ఉన్నారో అందులో నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకే ఇన్ఛార్జ్ మంత్రిగా వేసుకున్నాడు ఆయన.